వెల్కమ్ టు బ్యూటీ అండ్ ఫ్యాషన్. మనం రోజు వేసుకునే ఒక మామూలు బట్టల జత మనల్ని ఎంత స్టైలిష్గా చూపించగలదో, అదే చిన్న పొరపాటు చేస్తే మన లుక్ని ఎంతలా పాడు చేయగలదో మీకు తెలుసా? చాలామంది తమ అల్మారాలో ఉండే షార్ట్ కుర్తీలను కేవలం ఒకే రకంగా వేసుకుని బోర్ కొట్టేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న ఆ ఒక్క షార్ట్ కుర్తీతోనే 5 రకాల సెలబ్రిటీ లుక్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తే నమ్ముతారా? అసలు సెలబ్రిటీలు ఈ షార్ట్ కుర్తీలను ఎలా స్టైల్ చేస్తారో, వాళ్ళు ఫాలో అయ్యే ఆ సీక్రెట్ రూల్స్ ఏంటి అనేది ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వీడియో మీ ఫ్యాషన్ సైన్ని పూర్తిగా మార్చేయబోతుంది. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అవును, ఈ రోజుల్లో షార్ట్ కుర్తీస్ అనేవి ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఉండే అత్యంత కామన్ డ్రెస్సెస్. కాలేజీకి వెళ్ళే అమ్మాయిల నుంచి ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్ వరకు అందరూ కంఫర్ట్ కోసం చూసే మొదటి ఆప్షన్ ఇదే. కానీ చాలామంది కుర్తీ అనగానే కేవలం నార్మల్ లెగ్గింగ్ లేదా ఏదో ఒక పాత జీన్స్ వేసేసి వదిలేస్తారు. కానీ షార్ట్ కుర్తీలను సరైన పద్ధతిలో స్టైల్ చేస్తే అటు ట్రెడిషనల్ ఎలిగెన్స్, ఇటు మోడర్న్ లుక్ రెండూ మన సొంతం అవుతాయి. మరి ఆలస్యం చేయకుండా అసలు ఈ షార్ట్ కుర్తీల్లో ఎలాంటి రకాలు ఉన్నాయి, వాటిని ఎలా మ్యాచ్ చేయాలో చూసేద్దాం. మన స్టైలింగ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మనం ఎలాంటి కుర్తీ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే బేసిక్ విషయం దగ్గర నుంచే మన లుక్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్లో దొరికే రకరకాల డిజైన్లో పెప్లం కుర్తీలు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి నడుము వరకు కరెక్ట్గా ఫిట్ అయ్యి అక్కడ నుంచి కిందికి కొద్దిగా లూజ్గా ఫ్లేర్ అవుతాయి. మీరేదైనా క్యాజువల్ డేట్కి వెళ్ళాలన్నా లేదా చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్లో పాల్గొనాలన్నా కాటన్ లేదా జార్జెట్ మెటీరియల్తో ఉన్న పెప్లం కుర్తీలు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇవి మీ బాడీ షేప్కి ఒక మంచి స్ట్రక్చర్ని ఇస్తాయి. అలాగే జీన్స్తో పాటు ఇవి వేసుకుంటే చాలా మోడర్న్ అండ్ క్యూట్ వైబ్ వస్తుంది. ఇక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేదా కాలేజ్లో కొంచెం డీసెంట్గా ప్రొఫెషనల్ లుక్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి స్ట్రైట్ కట్ ట్యూనిక్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. లెనిన్ లేదా ఖాదీ మెటీరియల్తో ఉండే ఈ ట్యూనిక్స్ చూడటానికి చాలా పాలిష్డ్గా మరియు క్లాసిక్గా ఉంటాయి. వీటితో పాటు ఎయిర్లైన్ లేదా ఫ్లేడ్ కుర్తీలు కూడా సమ్మర్ సీజన్లో ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇవి చాలా బ్రీజీగా లూజ్గా ఉండి ఎండవేడి నుంచి మనల్ని కాపాడుతూనే మంచి స్టైలిష్ లుక్ ఇస్తాయి. అలాగే ఇక ట్రెడిషనల్ వైబ్స్ ఇష్టపడే వాళ్ళ కోసం అంగరకా స్టైల్ కుర్తీలు ఉన్నాయి. పక్కకి తాడు కట్టుకునే ఈ స్టైల్ కుర్తీలు సిల్క్ లేదా ఆర్గంజా ఫ్యాబ్రిక్లో దొరికితే ఏదైనా పండగకి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఇప్పుడు అసలైన మ్యాజిక్ క్రియేట్ చేసే బాటమ్ వేర్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ కుర్తీ అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది డెనిమ్ జీన్స్ మాత్రమే. నిజమే, ఇది ఎప్పటికీ బోర్ కొట్టని క్లాసిక్ ఇండో వెస్ట్రన్ కాంబినేషన్. ఒక అందమైన వైట్ లక్నోయి చికెన్ కారీ కుర్తీని బ్లూ కలర్ స్కినీ జీన్స్తో మ్యాచ్ చేస్తే వచ్చే లుక్కే వేరు. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ కుర్తీ ఆల్రెడీ చాలా లూజ్గా లేదా పెప్లం లాగా ఉంటే దాని కిందకి వైట్ లెగ్ జీన్స్ వేయకండి. అలా వేస్తే మొత్తం అవుట్ఫిట్ చాలా బల్కీగా కనిపిస్తుంది. అలాగే కొంచెం ట్రెడిషనల్ ఇంకా బొహేమియన్ లుక్ కావాలి అనుకుంటే మీ షార్ట్ కుర్తీని ధోతీ ప్యాంట్స్ లేదా ట్యూలిప్ ప్యాంట్స్తో పేరప్ చేయండి. ముఖ్యంగా మెహందీ లేదా హల్దీ ఫంక్షన్లో ఈ కాంబినేషన్ చాలా ట్రెండీగా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ ధోతీ ప్యాంట్స్ వేసుకునేటప్పుడు మీ కుర్తీ పొడవు కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఈ ధోతీ ఫోల్డ్స్ అన్నీ నీట్గా కనిపిస్తాయి. ఇలాంటి కాంబినేషన్స్ కాకుండా ఇంకాస్త కంఫర్టబుల్గా మరియు స్టైలిష్గా ఉండాలి అనుకుంటే షార్ట్ కుర్తీని క్యూలోడ్స్ లేదా వైడ్ లెగ్ పలాజోస్తో ట్రై చేయండి. లెనిన్ క్యూలోడ్స్తో ఒక కాటన్ కుర్తీని జత చేస్తే ఒక అందమైన సమ్మర్ కోఆర్డ్ సెట్లా తయారవుతుంది. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే పైన కుర్తీ ఇంకా కింద ప్యాంట్ రెండు ఒకే కలర్ లేదా ఒకే కలర్ ఫ్యామిలీకి చెందిన వేసుకుంటే మీరు కాస్త పొడవుగా మరియు సన్నగా కనిపిస్తారు. దీన్నే మనం మోనోక్రోమాటిక్ స్టైలింగ్ అంటాం. ఇక ఆఫీస్ లేదా కాలేజ్లో ఫార్మల్ లుక్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం స్ట్రైట్ సిగరెట్ ప్యాంట్స్ బెస్ట్ ఆప్షన్. కాటన్ లేదా సిల్క్ సాటిన్ మెటీరియల్లో ఉండే ఈ ఫ్యాంట్స్ అవుట్ఫిట్కి చాలా డీసెంట్ అండ్ ప్రొఫెషనల్ టచ్ చేస్తాయి. అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది, మరి దీనికి తగిన యాక్సెసరీస్ లేకపోతే లుక్ కంప్లీట్ అవ్వదు కదా. షార్ట్ కుర్తీలకి ప్రాణం పోసేది ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ మాత్రమే. మనం రోజు పెట్టుకునే చిన్న గోల్డ్ స్టడ్స్ పక్కన పెట్టి పెద్ద సిల్వర్ జుమ్కాలు లేదా ఒక సింపుల్ సిల్వర్ చౌకర్ ట్రై చేసి చూడండి. లుక్ మొత్తం ఇన్స్టాంట్గా మారిపోతుంది. అలాగే చేతికి కొన్ని మెటల్ గాజులు వేసుకుంటే మరింత అందం వస్తుంది. ఇక బ్యాగ్స్ విషయానికి వస్తే క్యాజువల్ డేస్లో కాలేజీకి లేదా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక జూట్ టోట్ బ్యాగ్ లేదా లెదర్ స్లింగ్ బ్యాగ్ తీసుకోండి. అదే ఫెస్టివ్ లుక్ అయితే మాత్రం ఎంబ్రాయిడరీ చేసిన అందమైన పోట్లీ బ్యాగ్స్ లేదా మెటాలిక్ క్లచెస్ వాడండి. ఇక పాదరక్షల విషయానికి వస్తే మీరు జీన్స్ వేసుకున్నప్పుడు ట్యాన్ కలర్ లెదర్ స్లైడ్స్ లేదా వైట్ స్నీకర్స్ వేసుకోవచ్చు.
అవును. కుర్తీ పైకి స్నీకర్స్ వేసుకుంటే వచ్చే ఆ స్మార్ట్ లుక్ చాలా బావుంటుంది. పండుగలకు మాత్రం మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న జుట్టీలు లేదా కొల్హాపురి చెప్పల్స్ వాడితే లుక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన ఫేస్ లుక్‌ని మరింత ఎలివేట్ చేసే హెయిర్ స్టైల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీ కుర్తీ నెక్ డిజైన్ ఎలాంటిదైనా సరే హాఫ్ అప్ అండ్ హాఫ్ డౌన్ విత్ బ్రైడ్స్ హెయిర్ స్టైల్స్ చాలా బాగా సరిపోతుంది. విత్ బ్రైడ్స్ హెయిర్ స్టైల్ చాలా బాగా సరిపోతుంది. ముందు వైపు నుంచి కొద్దిగా జుట్టు తీసుకుని 2 పక్కల జడలాల్లి వెనుక పించేసేసి మిగిలిన జుట్టుని లూజ్‌గా వదిలేయాలి. ఇది చాలా రొమాంటిక్ అండ్ క్యూట్ లుక్‌నిస్తుంది. ఒకవేళ మీ కుర్తీకి వెనుక వైపు నుంచి మంచి డిజైన్ ఉండి దాన్ని చూపించాలనుకుంటే మెస్సీలో బన్ ట్రై చేయండి. జుట్టునంతా వెనక్కి లాగి ఒక లూజ్ బన్‌లో చుట్టి ముఖం పక్కన 2 హెయిర్ లాక్స్ వదిలితే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. అదే మీరు ఆఫీస్‌కి ఫార్మల్ స్టైల్‌లో వెళ్తున్నప్పుడు మాత్రం స్లీక్ హై పోనీటైల్ బెస్ట్. ఇది మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్‌గా మరియు నీట్‌గా చూపిస్తుంది. చూసారు కదా! ఒక సాధారణ షార్ట్ కుర్తీని కూడా మనం సరైన పద్ధతిలో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఎంత అద్భుతమైన లుక్స్ క్రియేట్ చేయొచ్చు. రేపటి నుంచి మీ అల్మారాలో ఉండే షార్ట్ కుర్తీలను పాత పద్ధతిలో కాకుండా ఈ కొత్త కాంబినేషన్స్‌తో ట్రై చేసి చూడండి. మరి ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో మీకు ఏ కాంబినేషన్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ చదవడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి మర్చిపోకండి. మళ్ళీ వచ్చే సరికొత్త ఫ్యాషన్ వీడియోలో కలుద్దాం.